మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తెచ్చాను పూజలు చేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయరా తలుపులను రామా తీయరా దర్శనము రామా పూజలు చేయా పూలు తెచ్చాను. హారతి తీసుకోండి అత్తయ్య, హారతి తీసుకోండి మావయ్య. అత్తయ్య కాఫీ తీసుకోండి. మావయ్య కాఫీ. కాఫీ తీసుకోండి, తీసుకోండి బాబాయ్. నందిని తీసుకో అమ్మా. అందరూ ఏంటి నన్ను వింతగా చూస్తున్నారు? అమ్మా మాధవి, నిన్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. మావయ్య గారు ఇలా కాకా పడితే
కాఫీలో కాస్త పంచదార కలుపుతానేమోనని మీరు ఆశపడుతున్నారేమో. అదేం కుదరదు. ఇక ఈ క్షణం నుంచి అన్నీ ఎప్పట్లాగే. మా తల్లే నా ఇష్ కూడా పోసుకుని కలకాలం సౌభాగ్యవతిగా ఉండు తల్లి. అత్తయ్య, మావయ్య, నన్ను ఆశీర్వదించు. దీర్ఘ సుమంగళీ భవ. సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు. అత్తయ్య, నిన్న రాత్రితోనే నా ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిపోయింది. అక్క, నిజంగానేనా? ఏంటి నందిని, కళ్ళారా చూస్తూ కూడా నిజంగానా అని అడుగుతున్నావేంటి? ఏ, నాకు గతం మొత్తం గుర్తుకు రావడం నీకు నచ్చలేదా? అయ్యో, అదేం మాటక్క. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కయ్య, బావగారు చూసారా? నేను నందిని ఊరికి వెళ్ళి గుళ్ళో అమ్మవారికి చేసిన పూజలు, పొర్లుదండాలు ఏమీ వృధా కాలేదక్కయ్యా. మ్మ్. కరెక్ట్ కరెక్ట్. ఆ తల్లి అనుగ్రహించింది. మ్మ్. మన మాధవి మళ్ళీ మామూలు మనిషి అయిపోయింది. అవును, అంతా అమ్మవారి దయే. 1000 కళ్ళతో ఆ తల్లి ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ గమనిస్తూనే ఉంటుంది. చిన్నమ్మగారు, మా కళ్ళనైతే మేమే నమ్మలేకపోతున్నాం. మీరే కాదు మా ఊళ్ళమ్మ, నాలో మార్పుని నేనే నమ్మలేకపోతున్నాను. ఎలాగైతేనేం మళ్ళీ ఈ ఇంటికి కలొచ్చింది. అయ్యగారు, అమ్మగారు, ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఆ, ఆ. నాని, అమ్మా, అమ్మా, నువ్వు నా అమ్మవేగా. ఇంకెప్పుడు నన్ను దూరంగా తోసేవ్గా. ఇంకెప్పుడు అలా చెయ్యను నాని. నా బంగారు కొండ, నా చిట్టి తండ్రి. అమ్మా, నీకు జ్వరం పూర్తిగా తగ్గిపోయిందా? హ్మ్, నీ చేత్తో నా నుదుటికి ఆ దేవుడి విభూది పెట్టావు కదా, అందుకే ఇప్పుడు నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. అవును, మనందరం బోలెడంత హ్యాపీ ఆ, కదా నాన్న? చాలా చాలా హ్యాపీగా ఉంది నాని. రాత్రికి రాత్రి ఏదో మిరాకిల్ జరిగినట్టు మాధవికి గతం గుర్తుకు రావడమేంటి? అన్బిలీవబుల్. అయినా సరే అందరితో పాటు మనం కూడా నమ్మినట్టే నటించాలి, తప్పదు. అమ్మా, ఈరోజు నాకు పాయసం చేసి పెడతావా? హా, నా చిట్టి తండ్రి ఇలా అడుగుతాడని ముందే రెడీగా ఉంచాను. ఇప్పుడే తీసుకొస్తాను.